నిన్న మొన్న జరిగిన ప్రమాణ స్వీకారం ఒక శుభదినోత్సవం అయితే మన ఆంధ్రప్రదేశ్కి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఛార్జ్ తీసుకుని ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదైతే యువత మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించిందో మీకు అందరికీ తెలుసు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు యంగ్ ఇండియా అంటున్నారు అందరినీ, మనల్ని ప్రపంచ దేశాలన్నీ యంగ్ ఇండియా అని పిలుస్తున్నాయి. ఎందుకంటే 40 నుంచి 45% మంది మనలో యువతే ఉంది. మా హయ్యెస్ట్ యువత ఉన్న దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఎందుకంటే అమెరికాకు ఉద్యోగం వెళ్ళాలన్నా మ్యాన్ పవర్ మందే, జపాన్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, యూరోపియన్ కంట్రీస్ కానీ, కెనడియన్ కంట్రీస్ కానీ, ఎక్కడైనా మన యువతే సాఫ్ట్వేర్లో కానీ, వైద్య రంగంలో కానీ అన్ని రకాలుగా మన యువత ఉంది. ఆ యువత ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలి, గత ప్రభుత్వాన్ని పారదోలాలనే లక్ష్యంతో సుమారుగా 3 ఏళ్ళు పనిచేసింది. నాకు తెలిసి ఫస్ట్ 1.5 2 ఇయర్సే సమయం ఇచ్చింది. వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఈ ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టే తీరు, ఇవన్నీ చూసి యువత ఉవ్వెత్తున ఉద్యమంలాగా చంద్రబాబు నాయుడు గారు వెంట పనిచేసింది. దానిలో భాగంగానే మాకు ఇచ్చిన ఈ మెజార్టీలు 60,000, 70,000, 80,000, 90,000, ఎస్పెషల్లీ సిటీస్లో అయితే. ఎందుకంటే ఉద్యోగాలు వచ్చేది ఎక్కువ సిటీస్లోనే. అర్బన్ ఏరియాకి మైగ్రేట్ అవుతూ ఉంటారు పేద ప్రజలందరూ ఊర్ల నుంచి ఉద్యోగం నిమిత్తం. అలాంటి సిటీస్లో అబ్నార్మల్ మెజార్టీస్ వచ్చాయి. 90,000 చిల్లరలు, 91, 92 ఇలాంటి మెజార్టీలు వచ్చాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట తప్పకూడదనే ఉద్దేశంతో వచ్చి రాగానే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసిపోయాడు ఆయన లాస్ట్ 1 ఇయర్ నుంచి. అందుకని అమ్మఒళ్ళు వగేరా వగేరా అన్ని వాయిదాలు వేసాడు జూన్కి, జూలైకి. అసలు ఆ కాంట్రాక్టర్లకు అయితే విచ్చలవిడిగా లాస్ట్ 2-3 నెలలు అయితే పంచిపెట్టాడు. ఏంటంటే దివాలా తీసేసి వెళ్ళిపోతే వచ్చే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే రీతిలో అతను పాలన సాగించాడు. ఖచ్చితంగా మేము ఆ కేవీ సత్యనారాయణ, ఆ ఫైనాన్స్ చేసిన ఆయన కానీ, రావత్ గారిని కానీ, వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విచారిస్తుంది. వాళ్ళు ఏమేమి అవకతవకలు పడ్డారు, ఎవరు ఆదేశానుసారం ఇష్టారీతిగా సీనియారిటీ ఉన్న బిల్లుల్ని కాకుండా కాలపరిమితి తక్కువ ఉండి డ్యూలున్న బిల్లుని ఎందుకు క్లియర్ చేశారనే దాని మీద ఖచ్చితంగా విచారణ అయితే జరుగుతుంది. సో ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, నిన్న అన్న క్యాంటీన్లో పేదవాడు 5 రూపాయలకే భోజనం చేసి ఆటో కార్మికుడు కానీ, రకరకాల ఫుట్పాత్ల్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, చిన్న చిరుద్యోగులు కానీ, ఈ బట్టల షాపుల్లో, షాపింగ్ మాల్స్లో పనిచేసే చిన్న జీతగాళ్ళందరూ అన్న క్యాంటీన్ అనేది ఒక వరంలా ఉండేది వాళ్ళకి. అలాంటి నోటిగాడు కూడా తీస్తారంటారు కదా, అలాంటి పని, చెత్త పని చేసి ఆయన దానికి రంగులు కూడా మార్చి పిచ్చిగా పనులు చేసి కొన్ని బిల్డింగ్లు అయితే శిథిలావస్థకి చేరేటట్టు చేశాడు. దాన్ని పునరుద్ధరించడానికి నిన్న ఒక సంతకం చేశారు ముఖ్యమంత్రి వర్యులు. మరియు ఈ యొక్క స్కిల్ సెన్సస్ అనే దాని మీద కూడా సంతకం చేశారు. పెన్షన్స్ పేద ప్రజలు సుమారుగా 60 లక్షల మంది పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా నిన్న జీవో కూడా రిలీజ్ అయిపోయింది. మిగతా అయితే క్యాబినెట్లో పెట్టాలి నాకు తెలిసి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ. పెన్షన్స్ అయితే నిన్నే జీవో రిలీజ్ చేసి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్కి 3,000 to 4,000, డిజేబుల్ పీపుల్కి 5,000, ఇలా ఒకరికి బాగా ఇబ్బంది ఉండే వాళ్ళకి, అంగవైకల్యం ఉన్న 5,000 నుంచి 15,000, ఇలా రకరకాలుగా డిస్క్రిమినేషన్ ఇచ్చి మొత్తం అంతా ఒక ప్రొఫార్మాలో జీవోలో మళ్ళీ ఏమీ కన్ఫ్యూజ్ లేకుండా జీవో రూపంలో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎంత లబ్ధి అనేది క్లియర్గా చేసి నిన్న జీవో రిలీజ్ చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద, ఆ టైటిల్ మనకి ఎంత ఇబ్బంది అవుతుందో అనే దాని మీద ఆ జీవోని ఉపసంహరించుకున్నట్టుగా నోట్ ఫైల్ నిన్న సైన్ చేశారు. బహుశా క్యాబినెట్లో పెట్టి దాన్ని 18వ తారీఖు దానికి నిన్న అంకురార్పణ చేశారు. 18నో 19నో ఎప్పుడు క్యాబినెట్ ఉంటుందో అప్పుడు క్యాబినెట్, తర్వాత అసెంబ్లీలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ని పూర్తిగా జీరో చేస్తారు. ఆ జీరో చేసేదానికి నిన్న అంకురార్పణ అయితే నిన్న సంతకం పెట్టారు ముఖ్యమంత్రి వర్యులు. రాగానే సుపరిపాలన స్టార్ట్ అయిందనే దానికి సాంకేతం ఇదే. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో 5 సంతకాలు పెట్టి, ఇది నాంది మాత్రమే. ఇలాంటి చాలా పనులు, ప్రక్షాళన చాలా జరుగుతూ ఉంటాయి. నిన్న
మొన్న ముఖ్యమంత్రి వర్యులు తిరుపతి వెళ్తే నిన్న వెళితే ఆ అధికారుల తీరు కూడా ఆ టీవీలో చూస్తే అర్థమైంది. ఎందుకంటే ఈ ధర్మారెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించి అది ఇంచుమించుగా నేను 100 మంది దగ్గర విన్నా. అసలు అన్నప్రసాదం అనేది తిరుమలకి చాలా ఫేమస్. ఎందుకంటే అపర కుబేరుడు కూడా ఆ వెంగమాంబ తాలూకా అన్నప్రసాదానికి ఎంత కుబేరుడైనా వెళ్ళి తింటారు. ఎందుకంటే అంత స్వచ్ఛంగానే అంత క్వాలిటీగా ఉంటుంది స్వామివారి ప్రసాదం. అలాంటి అన్న క్యాంటీన్ కూడా భ్రష్టు పెట్టించాడు. అలా ఇలా కాదు. ఈ ధర్మారెడ్డి అనిల్ కుమార్ సింఘాల్ ఇద్దరు మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పా, 75 వారాల పాటు ప్రతి అభిషేకానికి వెళ్ళి దేశంలో ఉండే బిజినెస్ పీపుల్ అందరినీ అభిషేకాలకు తీసుకెళ్ళి విపరీతంగా ఆ బిజినెస్ సర్కిల్ ద్వారా లబ్ధి పొంది ఇది క్విట్ ప్రోకో అనమాట. దేవుణ్ణి క్విట్ ప్రోకోలోకి తీసుకొచ్చిన ఘనత ఈ ధర్మారెడ్డికి అనిల్ కుమార్ సింఘాల్కే చెల్లుతుంది. ఇదంతా ఇప్పుడు మన అందరం ఈ ముఖాముఖిగా లబ్ధిదారులు ఇక్కడే ఉన్నారు. మన ఈ డిఎస్సి వాళ్ళు కానీ వాళ్ళతో కూడా మీకు పరిచయం చేస్తాం. ఈ డిఎస్సి తాలూకా చదువుకున్న పిల్లలు కానీ బీఈడి ల్యాండ్ టైటనింగ్ వీళ్ళు కానీ మీ అందరికీ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాం. సీఎం గారు మాట్లాడుతూ బ్యాగుల మీద జగన్ గారి ఫోటో ఉన్నా కూడా వాటిని ఎక్కడ దుర్వినియోగం చేయకండి అంటే మాది ఈగోతో కూడిన ప్రభుత్వం కాదు మాది. ఎందుకంటే పని జరగాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలి. విచ్చలవిడితనంతో చేసి ఈగో పెట్టుకుని వారెవరిదో ఫోటో ఉంది కదా దాన్ని తీసి వృధా చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి. అంత ఈగో ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 4వ సారి పాలించడం. ఈయనకి తెలుసు మొత్తం అంతా డబ్బు ఎలా వస్తుంది, ఎంత కష్టపడితే పేద ప్రజలు ట్యాక్సుల ద్వారా సామాన్య మానవుడు, రిచ్ పీపుల్, బిలో పవర్టీ అందరూ ట్యాక్సులు కట్టే ధనంతో మనం ఇవన్నీ కొంటున్నాం, నా డబ్బుతో కొంటలేదనేది ఆయన పూర్తిగా తెలుసు. అందువల్లే ప్రతి వస్తువుని సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఈగోతో కూడిన ప్రభుత్వం కాదు ఇది. చాలా డెమోక్రటిక్గా పాలించే ప్రభుత్వం కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎంబీవీ ల్యాండ్స్ అన్ని అక్కడ ఉన్నాయి, శ్మశాన భూముల మీద ఎక్కువగా వెంచర్లు వేశారు. ఈ వెంచర్ల మీద ఆల్రెడీ చాలా మంది కొనుక్కున్నారు కూడా. మరి కొనుక్కున్న లబ్ధిదారులకు మీరు ఏం చెప్తారు? ఆల్రెడీ ఆక్యుపేషన్ అయిపోయి కొన్ని మీరు చెప్పినట్టుగా ఉన్నాయి. దానికి ఫర్దర్గా ఏం చేయాలి, ఎలా ఫైనలైజ్ చేయాలి, ఎలా చేయాలనేది ఒక చట్టం ఉంది. దాని తాలూకు ఆఫీసర్లు ఉన్నారు, గైడ్ లైన్స్ ఉంది, దాని ప్రకారం పోతాం చట్టబద్ధంగా. మరి ఒకవేళ ఎంబీవీ గారు రేపు బీజేపీ పార్టీలో అడుగుపెట్టబోతున్నారు, బీజేపీ జనసేన టీడీపీ ఒకటే. దొంగలందరూ వచ్చి ఏదో పార్టీలో దూరాలంటే కుదరదు. దానికి కన్సెన్సస్ ఉంటాయి. ఆ కన్సెన్సస్ ద్వారానే ఎవరైనా జాయిన్ అవుతారు. ఇష్టారీతిని దొంగలందరూ వచ్చి పడిపోతానంటే ఇక్కడ తెచ్చు కూర్చోలేదు ద్వారాలు ఎవరు. రైల్వే జోన్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. రైల్వే జోన్ ఖచ్చితంగా ఇస్తారు. అది నేను రైల్వే మినిస్టర్ కాదు, కనీసం ఎంపీని కూడా కాదు. ఈ పార్టీ ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్.